హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఎక్స్పెరిమెంట్స్. సో ఈ జీకే ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో నేను మీకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చూపించబోతున్నాను. ఈరోజు మనం మన వేస్ట్ వాటర్ని ప్యూరిఫై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందుగా మీకు 2 లేదా ఒక సింగిల్ బాటిల్ కావాలి. నేనైతే 2 బాటిల్స్ తీసుకుంటున్నాను. 2 బాటిల్స్తో అయితే ఈజీగా ఉంటుంది. సో 2 బాటిల్స్ తీసుకున్న తర్వాత నైఫ్ తీసేసుకొని బాటిల్స్ క్యాప్స్ వరకు కట్ చేసేసేయండి. సో చూడండి, ఒక బాటిల్ ఇలా క్యాప్ వరకు హాఫ్ తీసేసేయండి, కట్ చేసేయండి. సో ఇంకోటి ఇలానే ఉంచేసేయండి. ఆ తర్వాత మీకు కొన్ని స్టోన్స్ కావాలి. ఈ దీంట్లో యూజ్ చేసే అన్ని మనం ముందరగానే ఒక రోజు మొత్తం ఒక వాటర్లో నానబెట్టి ఉంచితే చాలా ఫ్రెష్గా దాని మీద ఉన్న క్రీమ్లన్నీ పోతాయి. సో ఇలా కొన్ని స్టోన్స్ని గులకరాళ్ళని నానబెట్టి ఉంచండి ఒక రోజు ముందర, లేకపోతే మీరు క్లీన్గా వాష్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సింది కాటన్. సో కాటన్ నేను ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టేశాను. సో మీకు ఒక రోజు ముందు నానబెట్టేసి మొత్తం ఆరిన దాకా ఉంచుకోండి. ఎందుకంటే అన్నీ క్లీన్గా ఉంటేనే కదా మనకి ఫ్రెష్ వాటర్ వచ్చేది. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సింది బొగ్గు. సో నేను ఈ బొగ్గును క్లీన్గా వాష్ చేసే పెట్టుకున్నాను. సో బొగ్గుని మీరు క్రష్ చేయాలి, కాకపోతే ఈ బొగ్గుని తర్వాత. సో వాష్ చేసే ముందులో అయితే ఇలానే ఉంచుకోండి. క్రష్ చేస్తే మళ్ళీ కలిసిపోద్ది వాటర్లో. సో అందుకని ఫస్ట్ ఇలా సాలిడ్గా ఉన్నప్పుడు వాష్ చేసుకొని పెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈ శాండ్. సో శాండ్ కూడా నేను ఇప్పుడు వాష్ చేసి ఉంచాను. సో అది కూడా తర్వాత మీరు కొంచెం క్లీన్ చేసుకొని ఆ శాండ్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఈ శాండ్. సో ఇప్పుడు నేను వీటన్నిటిని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ఇందాక మీరు కట్ చేసిన బాటిల్ ఉంది కదా, ఆ కట్ చేసిన వాటర్ బాటిల్ తీసుకొని సో నెక్స్ట్ మూతున్న వాటర్ బాటిల్ దాని మీద ప్లేస్ చేయండి. సో చూడండి, అలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత మనం పైనుంచి వాటర్ పోయాలి కాబట్టి సో దీని పైన వైపు కొంచెం కట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకోండి. సో ఇలా ఉండాలి మొత్తం షేప్. ఇలా వచ్చేసిన తర్వాత దీనిలో ఫస్ట్ మీరు కాటన్ తీసుకొని ఫస్ట్ లేయర్ దాన్ని పెట్టేసేయాలి. సో చూసారు కదా, కాటన్ అట్లా ఫస్ట్ లేయర్ లాగా అలా ఉంచేసేయాలన్నమాట. దాని లోపల ఫస్ట్ లేయర్ కాటన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసిన శాండ్ తీసుకొని దాని మీద వేసేసేయండి. సో ఇలా సెకండ్ లేయర్ ఇలా వేసేసేయాలన్నమాట. ఆ సెకండ్ లేయర్ వేసేసిన తర్వాత నెక్స్ట్ బొగ్గుని ఇలాగా స్మాల్ పీస్ క్రష్ చేసేసిన తర్వాత దాన్ని తీసేసి నెక్స్ట్ లేయర్ వేసేసేయండి. ఆ శాండ్ మీద నెక్స్ట్ లేయర్ ఆంతో వేసేసేయండి. చూసారు కదా, శాండ్ మీద అలా బొగ్గు వేసిన తర్వాత దీని మీద స్టోన్స్ పెట్టి బాగా వాష్ చేసి పెట్టుకున్న స్టోన్స్ని వాటి లోపల వేసేసేయండి. అంతే, ఫైనల్లీ ఇలా ఉంటుంది చూడండి. పైన ఫస్ట్ లేయర్ స్టోన్స్, సెకండ్ లేయర్ బొగ్గు, అండ్ థర్డ్ లేయర్ శాండ్, అండ్ ఫోర్త్ లేయర్ కాటన్ వేసేసిన తర్వాత సో ఇప్పుడు మనం మడ్ వాటర్ని తీసుకుందాము. సో నా దగ్గర ప్రస్తుతానికి మడ్ వాటర్ అయితే లేవు, నేను కలర్ వాటర్ తీసుకుంటున్నాను. సో ఆ కలర్డ్ వాటర్ని తీసుకొని మనం చేసిన ఎక్స్పెరిమెంట్లో లేయర్స్లో వేసేసేయండి. సో ఇప్పుడు చూడండి, కింద డ్రాప్స్గా ఫ్రెష్ వాటర్ అనేవి మనకి బయటకు వస్తుంది. పైన అంతా మనకి నేనైతే కలర్ వాటర్ పోసాను, మీరు మడ్ వాటర్తో అయినా ట్రై చేయండి, అది బాగానే ఉంటుంది. చూడండి, ఫ్రెష్ వాటర్ అనేవి డ్రాప్స్గా బయటకు వచ్చేస్తున్నాయి, కలర్డ్ వాటర్ అవి అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫ్రెండ్స్, మా ఎక్స్పెరిమెంట్స్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మా ఎక్స్పెరిమెంట్స్ని చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. సో అండ్ వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. స్టే హోమ్, స్టే సేఫ్. Bye.